హాయ్ అండి. నిన్న ఎస్ఆర్‌హెచ్‌కి అలానే ఏదైతే జీటీ మ్యాచ్ జరిగిందో అది అహ్మద్‌లో చాలా పెద్ద స్టేడియంలో. కానీ అక్కడ కూడా స్కోర్ చూసుకుంటే బ్యాటింగ్ ట్రాకే ఇచ్చారు మంచిగా. అక్కడ చూసుకుంటే జీటీ 224 పరుగులైతే ఫస్ట్ బ్యాటింగ్ చేసేసింది. టాస్ గెలుచుకుంటే ఉపయోగం లేకుండా పోయింది. ఏందంటే డ్యూ రాలేదు. డ్యూ వచ్చుంటే ఏమైనా ఎస్ఆర్‌హెచ్‌కి ఇంకా అవకాశం ఉండి గెలిచేవాళ్ళేమో కానీ ఆహ్, ఒక అభిషేక్ శర్మ తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఆడలేదండి. చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే ఇషాంత్ కిషన్ కావచ్చు, ట్రావిస్ హెడ్ కావచ్చు, క్లాసన్ కావచ్చు, అందరూ కూడా మీరు అక్కడైతే ఇబ్బంది పడ్డం చూసాం పరుగులు చేయడానికి. అభిషేక్ శర్మలో ఒక టైంలో కూడా షాట్లు కూడా సరిగ్గా ఆయనకి టైమింగ్ కుదరట్లేదు. చాలా ఇబ్బంది పడ్డారు. మీరు అటుపక్క చూసుకుంటే వాళ్ళు సునాయాసంగా 224 పరుగులు చేయడం చూసాం. జాస్ బట్లర్ ఏదైతే క్యాచ్ మిస్ అయిందో అది కొంచెం ఎక్కువ మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం అయితే వచ్చింది. కమిన్స్ ఇంకొంచెం ఎఫెక్ట్ పెట్టి దాన్ని క్యాచ్ తీసుకోవాల్సింది. కానీ అక్కడ బ్యాడ్ లక్. ఆ తర్వాత చూసుకుంటే మీకు విధ్వంసం చేసేసాడు. 37 బాల్లో 64 పరుగులు, 4 సిక్స్లతోటి 3 4 తోటి కొట్టడం చూసాం. ఆ తర్వాత సుమన్ గిల్ కూడా మంచిగా 200 స్ట్రైక్ రేట్ తోటి 38 బాల్ 76 పరుగులు. అసలు మనం ఒకనొక టైం చూస్తే 250 టార్గెట్ ఇస్తారేమో అనిపించింది. కానీ మిడిల్ ఓవర్స్లో మంచిగా అయితే కట్టడి చేశారు బౌలర్స్ అప్పటికి. అయినా మళ్ళీ లాస్ట్లో అయితే మళ్ళీ పరుగులు అయితే రావడం చూసాం మనం ఓవరాల్గా. సరే ఏదేమైనప్పటికైతే ఎస్ఆర్హెచ్ అయితే అండి ఈ సీజన్ చాలా బ్యాడ్ టైం నడిచింది. 300 పార్ అనేది అయితే అనుకుంటున్నాము. అది కల్లాగా మిగిలిపోయేలా ఉంది. ఇంకా మ్యాచ్లు ఉన్నాయి. ఇంకా 4 మ్యాచ్లు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఇంకా ఎలిమినేషన్లో లేదు. ఇంకొక మ్యాచ్ ఓడిపోతే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఎలిమినేషన్ అయిపోతారు ప్లే ఆఫ్ నుంచి ఎస్ఆర్హెచ్ అయితే. చూద్దాం మరి, ఎందుకంటే పైన చాలా టీంలు అయితే ఓడిపోవాల్సి ఉంటుంది. అదంతా చూడాలి మరి జరిగిద్దో లేదో కానీ ప్రస్తుతానికైతే ఎస్ఆర్హెచ్ ఆల్మోస్ట్ ప్లే ఆఫ్ రేస్ నుంచి బయటకు వచ్చినట్టే. ఎందుకంటే వరుసగా 4 మ్యాచ్లు గెలవాల్సి ఉంటుంది. అలానే మిగతా వాళ్ళు కూడా మ్యాచ్లు ఓడిపోవాల్సి ఉంటుంది. ముంబై లాంటి వాళ్ళు, పంజాబ్ లాంటి వాళ్ళు, ఈ జీటీ ఇవన్నీ కూడా కొన్ని మ్యాచ్లు అయితే ఓడిపోవాల్సి ఉంటుంది. కాబట్టి అప్పుడే ఎస్ఆర్హెచ్కి ఛాన్స్ ఉంటుంది. కానీ జీటీ అయితే సునాయాసంగా అయితే మంచి స్ట్రాంగ్ పొజిషన్లో అయితే హోల్డ్ అయ్యి నుంచింది. కానీ నిన్న ఎస్ఆర్హెచ్కి వెళ్తే జీటీ కూడా కొంచెం ఇబ్బంది కలిగి ఉండేది. కానీ నిన్న మ్యాచ్ గెలవడంతో అయితే వాళ్ళైతే స్ట్రాంగ్ అయితే ఉన్నారు. ఇంకా చూద్దాం మరి, ప్రస్తుతానికైతే చాలా ఇంట్రెస్టింగ్ అయితే జరగబోతుంది టేబుల్. ఎందుకంటే టాప్లో ఉన్న టీములు ఎవరు ప్లే ఆఫ్కి వెళ్తారని చాలా ఉత్కంఠగా ఉంది. ఎందుకంటే పైన చూసుకుని మీరు అన్ని టీములు కూడా చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది. ప్రతి టీము వాళ్ళ స్ట్రెంత్లతో అయితే చాలా స్ట్రాంగ్ అనిపిస్తూ ఉన్నాయి. చూద్దాం మరి, జీటీ ప్లే ఆఫ్లో నించొని కప్పు కొడుతుందేమో సెకండ్ టైము, లేదా ఆర్సీబీ ఫస్ట్ టైం మొట్టమొదటి ఐపీఎల్ కప్ని అయితే సాధిస్తుందేమో చూడాలి. చూద్దాం మరి, కొత్త స్టార్ పుట్టుకొస్తాడేమో. ఎందుకంటే పంజాబ్, డీసీ కూడా లైన్లో ఉన్నాయి కాబట్టి 3 కొత్త టీములు ఉన్నాయి. మీరు పంజాబ్, డీసీ, అలానే మీరు ఆర్సీబీ ఇవి కనుక వస్తే ఏదో ఒక టీం అయితే ఖచ్చితంగా గెలుస్తుంది. కొత్త టీంకి అయితే ఈసారి అయితే ఐపీఎల్ కప్ అయితే వచ్చే అవకాశం ఉంది, 2025 కప్పు.